సో ఇప్పుడే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలల్లోనే 5,000 కోట్ల నిధులు తీసుకువచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట. పిసిసి పదవి, సీఎం పదవిని కొడంగల్ బిడ్డకు కాంగ్రెస్ ఇచ్చింది. ఒకప్పుడు కొడంగల్కు ఏదైనా కావాలంటే చేయి చాచి అడగాల్సి ఉండేది. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గమే అందరికీ ఇస్తుంది. కేసీఆర్ లాగా నేను ఫామ్ హౌస్లో ఉండను. రోజుకు 18 గంటలు కష్టపడుతూ అందరి సమస్యలు తీర్చుతున్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే 5,000 కోట్ల నిధులు తీసుకువచ్చాము. కృష్ణా జలాలు ముద్దూరుకు రాకుండా టీకే అరుణ్ అడ్డుకున్నారు అని రేవంత్ అయితే అన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకారం చెప్పామో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. ఆల్రెడీ హామీలు అయితే 5 హామీలు అయితే నెరవేర్చాం కూడా. మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తాం. తొందరలోనే రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని